హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసింటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్. చేసుకునే ముందు ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉంది, బ్రేకింగ్ న్యూస్. దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుని దాని తర్వాత చార్ట్ అనాలిసిస్ చేసుకుందాం. సో నిన్న నైట్ మనకి న్యూస్ వచ్చింది హిడెన్బర్గ్ నుంచి. సో ఆ సెబీ పైన అలిగేషన్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మనకి ఇదే రీసెర్చ్ కంపెనీ అదానీ పైన చేస్తే అదానీ షేర్స్ మనకి ఫాలో అయినాయి, మనం చూసాము. సో ఇప్పుడు ఆ కంపెనీ వచ్చేసి సెబీ చీఫ్ అండ్ వాళ్ళ హస్బెండ్ స్టేక్స్ ఉన్నాయి, ఆఫ్ షోర్ ఫండ్స్ లింక్ ఉన్నాయి అదానీ మనీ లాండరింగ్ నుంచి అని చెప్పి. సో అలిగేషన్స్ అయితే పెడుతున్నారు. అది మార్కెట్కి అయితే నెగిటివ్ న్యూస్. సో మార్కెట్స్ రేపు దాన్ని ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం మార్కెట్లోనే మనకి తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నో దీనికి రిలేటెడ్ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ లింక్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే షేర్ చేశాను. డీటెయిల్గా చదవాలనుకుంటే చదవచ్చు. బట్ ఇక్కడ ఏదైతే సెబీ చీఫ్ ఉందో, సో ఈ సెబీఏ ఏదైతే అదానికి రిలేటెడ్గా అప్పుడు న్యూస్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసింది. బట్ ఇప్పుడు సెబీ పైనే అలిగేషన్స్ ఉంది కాబట్టి సెబీ పైన యాక్షన్ ఎవరు తీసుకుంటారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ వీక్ వాలటైల్ ఉంటుంది మార్కెట్, మోస్ట్లీ రేపు అయితే చాలా వాలటైల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్లో. సో చూసి ట్రేడ్ చేయండి. అండ్ దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే అదానీ స్టాక్స్లో ఉంటుంది. సో అదానీ స్టాక్స్లో అంటే మోస్ట్లీ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అదానీ పోర్ట్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ అనుకోండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే దీని ఓఏ నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో వీడియో చేసే ముందే జస్ట్ ఇక్కడ ఓఏ షేర్ చేశాను. సో ఇది ఓఏ వచ్చేసి న్యూస్ రాకముందే బిల్డ్ అయింది. అంటే మనకి ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయ్యింది కదా, సో అప్పుడే ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసామనుకోండి. సో పుట్ సైడ్ మనం చూస్తే తక్కువగా రైటింగ్ ఉంది. అది కాల్ సైడ్ మీరు చూసారనుకోండి, కాల్ సైడ్ ఓఏ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇక్కడ 38.5 lakh. సో ఇక్కడ చాలా ఎక్కువ 1600 లెవెల్స్ దగ్గర మార్కెట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కాల్ రైటింగ్. సో ఫర్దర్ కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ అదానీ పోర్ట్స్ వచ్చేసి 1500 లెవెల్ దానికన్నా బిలో షో చేస్తుంది. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అదానీ పోర్ట్స్ 1533. సో ఇక్కడ మనకి కాల్ రైటింగ్ కనిపిస్తుంది 1600 లెవెల్ దగ్గర. హ్యూజ్ కాల్ రైటింగ్, అంటే మార్కెట్ అప్పర్ సైడ్లో వెళ్ళడానికి కాల్ రైటింగ్ ఎప్పుడు ఉంటుంది ఎక్కువగా మార్కెట్స్లో. కాల్ రైటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడే కాల్ రైటర్స్ హ్యూజ్ రైటింగ్ చేస్తారు వెరీ నియర్ స్ట్రైక్స్లో. సో ఇక్కడ మనకి 1600 లెవెల్స్ దగ్గర హ్యూజ్ రైటింగ్ కనిపిస్తుంది. అండ్ ఇది ఇక్కడ మనకి ఫర్దర్ ఫాల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఫ్రైడే రోజే బిల్డ్ అయిన డేటా. మనకి నిన్న న్యూస్ వచ్చింది, బట్ ఇది ఫ్రైడే రోజే మనకి డేటా అనేది ఇక్కడ మనకి బిల్డ్ అయిందనమాట. సో అదానీ పోర్ట్స్ లాగానే అదానీ ఎంటర్ప్రైజెస్లో చూసినా సరే 3200 లెవెల్ దగ్గర మనకి కాల్ రైటింగ్ ఎక్కువగా ఉంది. 3200 లెవెల్ దగ్గర కాల్ రైటింగ్ ఎక్కువగా ఉంది. 3200 రెసిస్టెన్స్, 3300 రెసిస్టెన్స్, 3500 రెసిస్టెన్స్. ఈ ప్రైస్లో అన్ని కూడా మనకి రెసిస్టెన్స్ అనేది యాడ్ అయింది. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే సపోర్ట్ 3200 స్లైట్లీ ఉంది. ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 3000 లెవెల్స్ వరకు కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 స్టాక్స్ రేపు ఇంపార్టెంట్, ట్రాక్ చేస్తుండండి. ఎందుకంటే నిఫ్టీలో వెయిటేజ్ ఉంటాయి కాబట్టి దీనివల్ల నిఫ్టీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది పాయింట్, అందుకోసమే ఫస్ట్ నేను ఇది కవర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో లాస్ట్లో మళ్ళీ ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓఏ డేటా ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్కి వెళ్దాం. సో నిఫ్టీ వీక్లీ చార్ట్ ఇది. సో నిఫ్టీ వీక్లీ చార్ట్ మనం చూసామనుకోండి, సో మార్కెట్స్ అనేది ఈ వీక్లో గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఉండే. సో ఓవరాల్గా వీక్లీ క్యాండిల్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉంది 24,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో 24,367 మార్కెట్ క్లోజింగ్. ఇక్కడ స్లైట్లీ రికవరీ కనిపిస్తుంది, కాకపోతే మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే పిక్చర్ అలాగ ఉంది. సో ఇక్కడ అప్ సైడ్లో గ్యాప్ ఉంది. మేబీ మార్కెట్ 24,400 ఆర్ 24,425, 24,430 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గ్యాప్ పెండింగ్ ఉంది. 24,700 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు ఎప్పుడు 24,400 పైన మార్కెట్ సస్టైన్డ్ అవుతాయి. సో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ మార్కెట్ అనేది స్టిల్ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది
ఇంకా స్టిల్ బుల్లిష్లోనే ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి 24,000 లెవెల్ అండ్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో స్లైట్లీ 23,400 ఈ లెవెల్స్ కిందికి వస్తేనే అప్పుడు మనకు ఒక ట్రెండ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, యాజ్ ఆఫ్ నో అయితే స్టిల్ మార్కెట్ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీ పాజిటివ్గానే ఉంది. సో రేపు మార్కెట్లో ఏం జరుగుతుంది, మార్కెట్స్ న్యూస్ డిపెండ్ అయ్యే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది రేపు మనకు తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక చార్ట్ ప్రకారం మనం అనాలిసిస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు మనం వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే స్టిల్ వీక్లీ టైం ఫ్రేమ్ మనకి ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెడతాను నిఫ్టీది. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే సో ఇక్కడ మార్కెట్లో మనకి గ్యాప్ డౌన్ వచ్చింది. సో ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఉంది. ఈ గ్యాప్ డౌన్ మార్కెట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24,700 800 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఈ గ్యాప్ అంతా కూడా పెండింగ్లో ఉంది. కంటిన్యూస్లీ మార్కెట్ ఒక 5 డేస్ నుంచి మార్కెట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి ఈ పాయింట్లోనే కంటిన్యూస్లీ ఈ హైస్ దగ్గరనే మార్కెట్ రిజెక్ట్ చేస్తూ ఉంది. కాకపోతే ఫ్రైడే రోజు ఈ హైని మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. కాకపోతే ఇక్కడ మనకి 24,400 పైన మార్కెట్లో క్లోజింగ్ అవ్వలేదు. సో ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. సో ఇది కూడా ఒక రివర్సల్ క్యాండిల్, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ హైస్ దగ్గర రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. రేపు మార్కెట్ కనుక ఒకవేళ మళ్ళీ ఇంకో బేరిష్ క్యాండిల్ ఎలా ఫామ్ చేసింది, మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఒకవేళ మార్కెట్ ఈ హైస్ పైన మార్కెట్లో ఓపెన్ అయింది అనుకోండి ఈ గ్యాప్ పెండింగ్లో ఉంది కాబట్టి గ్యాప్ని రీఫిల్ చేయడానికి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది అనేది చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏదైతే పాయింట్ ఉందో ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఇది నేను ఆల్రెడీ చేసి చూపించేస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో ఇక్కడ ఏదైతే లైన్ ఆల్రెడీ నేను డ్రా చేశాను ఈ పాయింట్లో మనం 24,367 నుంచి 24,400 లెవెల్ దాకా జోన్ డ్రా చేయండి. అండ్ ఈ హైస్ పైన మార్కెట్లో ట్రేడ్ అవ్వాలి. సో ఇక్కడ దీనిపైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంటేనే ప్రైస్ అప్పుడు మనం సిఈ సైడ్లో థింక్ చేయండి. 24,430 లెవెల్ పైన మార్కెట్ ఉంటేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అప్పుడు 24,600 700 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రేపు మార్నింగ్ అవర్స్లో న్యూస్ వల్ల మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్ ఫాల్ అయింది అనుకోండి ఫస్ట్ 1 అవర్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఏదైతే ఈ జోన్ కింద ఉంటుంది కాబట్టి రెసిస్టెన్సే ఉన్నట్టు, అండ్ ఈ జోన్ కింద ఉన్నంతసేపు మార్కెట్ బేరిష్ ఉన్నట్టు, రెసిస్టెన్స్ ఉన్నట్టు. సో మార్కెట్లో అప్పుడు ఏం జరుగుతుందంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మోస్ట్లీ మార్కెట్ అప్ సైడ్లో రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది. రికవరీ చేసి 24,350 24,400 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ మనం పీఈసైలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ స్టాప్ లాస్ 24,400 పైన మనం స్టాప్ లాస్ స్లైట్లీ 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి అక్కడ నుంచి మనం పీలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 24,400 లెవెల్ అండ్ 24,430 పైన మార్కెట్లో మనం అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ దీని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి 24,350 బిలో మార్కెట్ ఉంటే 300 బిలో ఉంటే మార్కెట్లో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఈ లెవెల్స్ మనం టార్గెట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్ చూపిస్తాను సో దట్ మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ మనం చూస్తే 1 hour టైం ఫ్రేమ్ ఇది. సో 1 hour టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో ఈ జోన్ని పర్టికులర్లీ ఈ జోన్ను మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని మార్కెట్ టెస్ట్ చేసేసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ అన్నీ కూడా మార్కెట్ టెస్ట్ చేసింది. మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసినప్పుడల్లా మార్కెట్లో ఫాల్ వచ్చింది, ఇక్కడ ఫాల్ అయింది, ఇక్కడ ఫాల్ అయింది, అగైన్ ఇక్కడ ఫాల్ అయింది, ఇక్కడ టెస్ట్ చేసింది, మళ్ళీ క్లోజింగ్ అవ్వడానికి అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఫ్రైడే రోజు ఈ లెవెల్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. బట్ మనకి అప్పర్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వలేదు అండ్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. సో మార్కెట్ 24,430 or 440 పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్లో రీటెస్ట్ చేసింది అనుకోండి 5 minutes కానీ 15 minutes టైం ఫ్రేమ్లో రీటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్లో ఇలాంటి ఎన్ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ జోన్ పైన. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్లో, సో మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ రికవరీ చేస్తే ఈ జోన్ అంతా కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ రిజెక్షన్ రావచ్చు
రావచ్చు. సో ఈ లెవెల్స్ దగ్గర కూడా మనం PE ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ 24,400 అండ్ 24,200 అండ్ 24,000 లెవెల్ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ అప్పర్ సైడ్ నుంచి మీరు చూసినా ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ అప్పర్ సైడ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి సిఈ సైడ్లో. అండ్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, లైక్ 24,140 ఆర్ 24,130 బిలో వస్తే స్ట్రాంగ్లీ మార్కెట్ ఇంకా బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్స్ కింద నిఫ్టీలో. సో నిఫ్టీలో రేపు ట్రాక్ చేయాల్సింది, నిఫ్టీలో అదానీ స్టాక్స్ని ట్రాక్ చేయండి. సో అదానీ స్టాక్స్ ఇంపాక్ట్ నిఫ్టీలో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇంకొక పాయింట్ కూడా ఉంది. సో ఆల్వేస్ ఒకటే కంపెనీ ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫస్ట్ మనకి 2020లో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మార్కెట్ చాలా ఎక్కువగా ఫాలో అయింది. సో ఫస్ట్ టైం న్యూస్కి, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మార్కెట్ అంతగా రియాక్ట్ అవ్వలేదు. థర్డ్ టైం మార్కెట్లో కోవిడ్ న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అంతగా రియాక్ట్ అవ్వలేదు. సో సేమ్ సిచ్యువేషన్ రియాక్ట్ అవుతుందా లేదా అనేది 100% మనం చెప్పలేము. సో మార్కెట్లో ఏదైతే మనకి కనిపిస్తుందో దాని ప్రకారమే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. సో ముందే ఓవర్ ప్రిడిక్షన్ చేసేసి ముందే పుట్ సైడ్ పొజిషన్స్ని క్రియేట్ చేసి పెట్టకండి, ఓకేనా. సో ఫస్ట్ హాఫ్లోనే మార్కెట్లో న్యూసెస్ ఉన్నాయి, మార్కెట్స్ ఫాలో అయిపోతాయి అని చెప్పి ఫస్ట్ పోయి పుట్స్లో పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టకండి. అది ఫూలిష్ అవుతుంది. సో అట్లీస్ట్ మార్కెట్లో స్టెబిలిటీ ఉండి మార్కెట్స్లో రిజెక్ట్ చేస్తున్నాయా, మార్కెట్స్లో పాజిటివ్ తీసుకుంటుందా అనేది అనాలిసిస్ చేయండి. ట్రేడ్ అనాలిసిస్ చేసిన తర్వాత ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. బ్లైండ్లీ న్యూస్ బేసిస్ పైన ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకండి, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో ఫస్ట్ నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను, దాని తర్వాత మనము హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ గ్యాప్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 51,400 అండ్ 51,500 వరకు. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కేసు కూడా సేమ్. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసింది. సో ఈ జోన్లో ఉన్నప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, మార్కెట్ అనేది ఈ జోన్లో ఉన్నప్పుడు 50,000 పైన ఉన్నప్పుడు మార్కెట్ 50,500, 600, 700 టెస్ట్ చేయవచ్చు అని చెప్పి. సో మార్కెట్ ఆ రోజు 50,400 టెస్ట్ చేసి వచ్చింది. ఫ్రైడే రోజు మనం చూస్తే గ్యాప్ అప్లోనే అది మొత్తం కూడా జోన్ మార్కెట్ కవర్ చేసేసింది. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఫ్రైడే రోజు సైడ్ వేస్ మార్కెట్ ఉండే బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేశానో ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఈ జోన్ అనేది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఏదైతే పింక్ కలర్ బాక్స్ ఉందో ఇది కంప్లీట్లీ జోన్, రెసిస్టెన్స్ జోన్. సో 50,500, 50,700 లెవెల్. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 50,500 కింద స్లైట్లీ క్లోజ్ అయింది. 50,700 రెసిస్టెన్స్. సో ఈ లెవెల్స్ ఏదైతే ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్ పైన మార్కెట్ కనుక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేసి దీనిపైన ట్రేడ్ అవుతుంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు షార్ట్ కవరింగ్కి. అండ్ అప్ సైడ్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు, అంటే 51,000 లెవెల్ అండ్ 51,200 లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సేమ్ న్యూస్ వల్ల ఇక్కడ కూడా ఇంపాక్ట్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది డౌన్ సైడ్లో. సో 50,400 కింద ఆర్ మార్కెట్లో స్లైట్లీ గ్యాప్ ఉంది ఇక్కడ, ఈ గ్యాప్ని కూడా రీఫిల్ చేయవచ్చు. అండ్ ఒకవేళ ఈ క్లోజింగ్ ప్రైస్ అంటే 50,200 కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అండ్ స్ట్రాంగ్లీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు 50,200 కింద. సో అది నెక్స్ట్ 50,000 టార్గెట్. 50,000 బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ ప్యానిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 200 పాయింట్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆపర్చునిటీ ట్రేడ్ ప్లాన్ చేయడానికి 50,200 కింద. సో పీఈ సైడ్లో ఒకవేళ 50,000 కూడా మార్కెట్లో బ్రేక్ చేస్తే అప్పుడే మనకి ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్కి. ఆ 50,000 బిలో ఎక్కువగా ప్యానిక్ సెల్లింగ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ 50,700 పైన మార్కెట్ ఉందనుకోండి, ఈ లెవెల్స్ పైన ఉంటే ఈ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో షార్ట్ కవరింగ్ ఈ లెవెల్స్ పైనే వస్తుంది. అండ్ గ్యాప్ డౌన్ వచ్చి మార్కెట్ ఈ లెవెల్స్ కింద తీసింది అనుకోండి, 50,400, 200 తీస్తే మార్కెట్లో కొద్దిగా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్లీ బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ ఏదైతే బాటమ్ ఉందో అండ్ కంప్లీట్లీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర మనం చూసినట్టయితే సో స్లోలీ హయ్యర్ హైస్ వేస్తూ వెళ్ళింది. సో మార్కెట్ అనేది రేపు న్యూస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే కనుక పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే స్లైట్లీ హయ్యర్ హైస్ ఉంది కాబట్టి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లీస్ట్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వద్దు. ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు
బ్యాంక్ నిఫ్టీలో 50,000 కింద మార్కెట్లో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో ఫస్ట్ నేను వీక్లీ టైం ఫ్రేమ్ చూసాను అనుకోండి. సో ప్రీవియస్ వీక్స్ ఏదైతే ఉన్నాయో కంటిన్యూస్లీ ఈ వీక్స్ మీరు చూడండి, ఈ వీక్స్ లో కిందనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇంకా కూడా యాజ్ పర్ హైయర్ టైం ఫ్రేమ్స్ బేరిష్ ఉంది. కాకపోతే మేజర్గా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఏదా 50,000 లెవెల్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ మేజర్ సపోర్ట్ లెవెల్ పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఈ గ్యాప్ రీఫిల్ చేసి అండ్ ఇక్కడ ఏదైనా స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ స్కోప్ కూడా ఉంది. స్ట్రాంగ్లీ అంటే ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో అది చాలా స్ట్రాంగ్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి. సో మార్కెట్ ఫర్దర్గా ఈ హైస్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీలో. ఈ వీక్లీలో కనుక ఈ వీక్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటే ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో, సో అప్పుడు హైస్ టార్గెట్ చేసి ఉంటుంది. ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేయకుండా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, నెక్స్ట్ ఈ లోస్ ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఫర్దర్గా మార్కెట్ 49,500 49,000 లెవెల్ దాని కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ వీకే. సో ఇంకా వాలటైల్ కూడా ఉంది, న్యూసెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ మధ్యలో కనుక స్టక్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్లో సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్లీ అర్థమైంది. సేమ్ కేసు ఫిన్ నిఫ్టీకి కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే సేమ్ ఫిన్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది అండ్ 25,550 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ఇదే పాయింట్ లో సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 3rd జూన్ వీక్లీ క్యాండిల్ ఉంది. ఎగ్జాక్ట్లీ దాని హైస్ దగ్గర మార్కెట్ లో సపోర్ట్ ఉంది, దానిపైన ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి, 22,500 లెవెల్ బ్రేక్ అయితే దాని కింద ట్రేడ్ అవుతుంటే అప్పుడు మార్కెట్ లో ఈ వీక్ ఒక క్యాండిల్ లోస్ మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. అంటే 21,000 లెవెల్ అండ్ 21,800 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను ఫిన్ నిఫ్టీది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి. సో ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదొక క్యాండిల్ హైస్ దగ్గర ఉంది. సో మార్కెట్ ఒక ఇక్కడ నుంచి ఫాల్ అయింది, హైస్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ వెళ్తే ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వెళ్ళొచ్చు. సో ఏదైతే మనకి హైస్ ఉన్నాయో ఈ హైస్ బ్రేక్ అయ్యి మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే అక్కడ మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అండ్ ఏదైతే క్యాండిల్ ఫ్రైడే రోజు క్యాండిల్ ఉన్న దాని కింద ట్రేడ్ అవుతుంటే కనుక మార్కెట్లో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ ఒక లోస్ వచ్చేసి 22,600 వరకు అండ్ 22,550 వరకు సపోర్ట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడు ఈ క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ అవుతే. ఓకేనా? సో ఇది మనకి ఫిన్ నిఫ్టీలో. సేమ్ కేసు బ్యాంక్ నిఫ్టీ లాగానే ఫిన్ నిఫ్టీ. అండ్ ఇప్పుడు మిడ్ క్యాప్కి వెళ్దాం. సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి సో మిడ్ క్యాప్ వచ్చేసి ఇక్కడ మనం మిడ్ క్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో మిడ్ క్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే సో ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ మనం ఒక 3 days మార్కెట్ ఒక చూసుకుందాం. సో 3 days చూస్తే ఈ క్యాండిల్ ఏదైతే బాడీ ఉందో సో ఈ బాడీ లోపల మార్కెట్ ఉంది. సో ఇక్కడ అండ్ ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ వీక్ క్యాండిల్ ఉందో స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్లీ రిజెక్షన్ క్యాండిల్. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ రికవరీ చేసి ఈ క్యాండిల్ క్లోజింగ్, ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజింగ్ అండ్ ఇక్కడ ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ క్లోజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఇంకొక స్ట్రాంగ్లీ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, సో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ పైన ఏదైతే ఈ క్యాండిల్ ఏదో ఓపెనింగ్ ప్రైస్ ఉందో ఆ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళకపోతే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో మీకు కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మేజర్ సపోర్ట్ లెవెల్, ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ ఏదైతే బ్లూ బాక్స్ ఉందో ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ మిడ్ క్యాప్లో. సో ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్పర్ సైడ్ నుంచి మనం చూస్తే ఇది మార్కెట్లో ఆల్ టైమ్ హైస్ మిడ్ క్యాప్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% రికవరీ చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ మిడ్ పాయింట్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రికవరీ చేసింది కానీ క్లోజింగ్ ఇవ్వలేదు. ఈ లైన్ కింద మార్కెట్లో క్లోజింగ్ అయింది. సో ఇదొక నెగిటివ్ సో మార్కెట్కి. సో ఒకవేళ క్లోజింగ్ వచ్చేసి స్ట్రాంగ్లీ క్లోజ్ అయిన ఉంటే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. కాకపోతే ఇక్కడ అంత స్ట్రాంగ్లీ క్లోజింగ్ కాలేదు. ఫ్రైడే రోజు మనం చూసినట్టయితే రిజెక్షన్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. రేపు కనుక ఇక్కడ ఏదైతే లో ఉందో ఇవాళ ఏదైతే మార్కెట్లో ఫ్రైడే రోజు ఉన్న లో ఉందో అది బ్రేక్ అయ్యి 12,500 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లోస్ని మళ్ళీ మార్కెట్
టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 12,400 ఆ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఫిబొనాచి డ్రా చేశారనుకోండి ఆల్మోస్ట్ 50 to 60% వస్తుంది. ఆ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తున్నట్టు అండ్ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్, అంటే మార్కెట్ డౌన్ వచ్చింది అండ్ అగైన్ మళ్ళీ రికవర్ చేసింది ఆల్మోస్ట్ 50 to 60%. అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఇప్పుడు ఇలాగే ఉంది. సో మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేస్తే మార్కెట్ దీని కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ పాజిటివ్గా వెళ్ళాలనుకోండి. సో ఇప్పుడు మార్కెట్ ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ చేసింది. సో ఇలా స్లైట్లీ డౌన్ వచ్చి మళ్ళీ ఇలా అప్ సైడ్లో బ్రేక్ చేసింది అనుకోండి రీసెంట్ హై, ఇలాంటి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తే అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. సో ఇప్పుడున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే ఎగ్జాక్ట్లీ ఒక రిజెక్షన్ పాయింట్ దగ్గర ఉంది అండ్ ఇక్కడ మనకి బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకుంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చినా సరే ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి అప్పుడు డౌన్ సైడ్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ ఏదైతే 12,700 అండ్ ఇప్పుడు ఏదైతే హై ఉందో లైక్ 12,714 or 720 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం సిఈ సైడ్లో స్ట్రాంగ్లీ వెళ్ళొచ్చు. అప్పుడు ఈ లెవెల్స్ ఏదైతే ఆల్ టైమ్ ఉందో సో ఆ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 12,720 పైన మార్కెట్ వెళ్తే ఇక్కడ స్లైట్లీ గ్యాప్ ఉంది, అక్కడ వరకు వెళ్ళొచ్చు టార్గెట్ ఇంట్రాడేలో. అండ్ ఓవరాల్గా చూసినట్టయితే ఈ లెవెల్స్ పైన ఉంటే ఈ లెవెల్స్ వరకు పొజిషనల్లీ ఈ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ క్యాప్లో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా ఇప్పుడు మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్కి వద్దాం. సో ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ పైన నిఫ్టీ చూసారనుకోండి. సో ఇది ఫ్రైడే రోజు క్లోజింగ్ అయిన డేటా. సో ఇక్కడ మనకి 24,400 లెవెల్ దగ్గర కాల్ రైటింగ్ ఉంది. సో 24,400 లెవెల్ రెసిస్టెన్స్, 24,500 రెసిస్టెన్స్ అండ్ 24,600 రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ మార్కెట్లో నియర్ సపోర్ట్ వచ్చేసి 24,300, 200 అండ్ 24,000 లెవెల్ సపోర్ట్. సో ఇక్కడ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ యాడ్ అయింది, పుట్ సైడ్లో 24,000 లెవెల్. సో మనకి మధ్యలో ఎక్కడ కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ లేదు అండ్ ఇక్కడ 24,000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఎక్కడ ఉంది 24,400 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో అప్పర్ సైడ్లో 24,400 పైన మార్కెట్లో అట్లీస్ట్ 24,450 పైకి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఏదైతే కాల్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు చేంజ్ అయిపోతారు అండ్ అదంతా కూడా 24,300కి కన్వర్ట్ అవుతారు. సో ఇక్కడ 24,300 పై దగ్గర మార్కెట్లో పుట్ రైటింగ్ ఎక్కువగా అయింది అనుకోండి అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే మార్కెట్లో ఇక్కడ ఏదైతే కాల్ రైటింగ్ ఉందో అది ఇంకా పెరిగి ఇక్కడ ఏదైతే 24,000 లెవెల్ దగ్గర మనకు పుట్ రైటింగ్ ఉందో ఇది డిక్రీజ్ అయింది అనుకోండి అండ్ ఇక్కడ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ యాడ్ అవుతే మార్కెట్ ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ నిఫ్టీది. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర 50,500 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. పుట్ సైడ్ మనం చూసినట్టయితే 11 lakhs అండ్ కాల్ సైడ్ చూసినట్టయితే 10.3 lakhs. ఆల్మోస్ట్ అంటే ఇది ఫ్రైడే రోజు క్లోజింగ్ స్లైట్లీ పాజిటివ్ ఉంది, స్లైట్లీ నెగిటివ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ సైడ్ వేస్ట్ డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో 50,600 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ 50,600, 700 క్రాస్ చేస్తే అప్పర్ సైడ్లో వెళ్ళొచ్చు అండ్ ఒకవేళ మార్కెట్ 50,400 బ్రేక్ చేసి దీని కిందకు ఉందని అనుకోండి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,000 లెవెల్ అండ్ 49,500 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో యాజ్ పర్ డేటా ఇది ఫ్రైడే రోజు క్లోజ్ అయిన డేటా. సో రేపు మార్కెట్ ఏదైతే డేటా ఉంటుందో అది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి సర్చ్ చేసినప్పుడు. సో అందుకోసం లింక్తో మాత్రమే జాయిన్ అవ్వండి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.